సో నా చిన్నతనం నుంచి 25-28 ఇయర్స్ నా లైఫ్ ఇక్కడే గ్రో అయింది. సో నిజంగా దానికి ప్రాణంగాను ఉంటే తను చాలా తిట్టుకుంటుంది, ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నాను దానికి. సో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడం, బయటకి సినిమాలు గట్ట వెళ్ళడం, స్కూలు. సో ఏదైనా ఆ చిన్ననాటి లైఫ్. సో ఇదే నా వెహికల్ పల్సర్ 150. సో ప్రజెంట్ అయితే ఇదే మనకి ఫుడ్ పడుతుంది నాకు, మా ఫ్యామిలీకి. సో సో ఈ ఫ్లైఓవర్ క్రింద నా చిన్ననాటి మెమరీస్ అనేవి చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో అన్నీ బ్రిడ్జ్ ఎక్కినప్పుడల్లా నాకు అన్ని మెమరీస్ పాతవన్నీ గుర్తొస్తాయి. సెపరేట్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినాథ్ ఫ్రమ్ వైజాగ్. ఇంక ఈరోజు వచ్చేసరికి డే 3 థర్డ్ డే వ్లాగ్. సో ప్రజెంట్ అయితే మనం మానవదారులో ఉన్నాము. డేట్ వచ్చేసరికి 4 జనవరి 2024. రైట్ నో అయితే టైం 8:30 వస్తుంది. సో ఫస్ట్ అయితే యూపర్ నుంచి వచ్చింది. ఇక్కడే మన మాధవదార్ నుంచి సింహాచలంకి వెళ్ళాలి. సో ప్లీజ్ స్టే ట్యూన్. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు అయితే నా వ్లాగ్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను మీతోనే, నా ఎక్స్పీరియన్స్. ఇంకా ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తానో, ఎటువంటి డిస్టెన్స్ ట్రావెల్ చేస్తానో, సో అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను. సో ప్లీజ్ బాయ్. సో ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది యూబర్ నుంచి, మాధవదార్ నుంచి కస్టమర్ని సింహాపూర్ కాలనీలో దగ్గర డ్రాప్ చేయాలి. సో కస్టమర్ చూసడానికి అయితే వెళ్తున్నా. సో లెఫ్ట్ సైడ్లో ఒక వేచి చూపిస్తుంది చూడండి, ఈ దగ్గరలో ఆర్టీఓ ఆఫీస్ ఉంటుంది మాధవదార్ సైడ్. సో ఆన్ ద వే ఇది కస్టమర్ పికప్ చేసుకోవడానికి వెళ్ళే దారిది. ఇదంతా మాధవదార. ఇలా ముందుకు వస్తే మొత్తం మాధవదార ఉడా కాలనీ ఇదంతా. సో ఇప్పుడు మాధవదార్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది కాలనీ అంతా. పైన నియర్ బై కొండ ప్రాంతం దగ్గర ఇది. సో రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది ఒక మాధవదార ఉడా పార్క్ అనమాట. కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చి కస్టమర్ని పికప్ చేసుకున్నాము. పికప్ చేసుకొని కస్టమర్ని డ్రాపింగ్ తీసుకొని వెళ్ళే సమయంలో వచ్చేసరికి అది శివయ్య మారెట్ హోటల్ నుంచి ఎన్ఏడి గోపాలపట్నం సింహాచలం ప్రహ్లాదపురం మీదుగా వెళ్ళాలా, సింహాపూర్ కాలనీకి వెళ్ళాలంటే. సో ఆన్ ద వేది ఎన్ఏడికి వెళ్ళే రూటు మాధవదార్ నుంచి హైవే, నేషనల్ హైవే. సో కనిపిస్తుంది ముందు వచ్చేది మన ఎన్ఏడి ఫ్లైఓవర్. సో ఫ్లైఓవర్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి గాజువాక రూట్కి వెళ్తుంది. రైట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మనం, రైట్ టర్న్ తీసుకొని గోపాలపట్నం. సో ఇదేంటంటే గోపాలపట్నం ఏరియా ఇదంతా మొత్తం పోయా అనేది సింహాపూర్ కాలనీ, సింహాచలంకి వెళ్ళే రూట్ ఇది. సో కస్టమర్ని అయితే సింహాపూర్ కాలనీ దగ్గరికి అయితే నియర్ బై వచ్చేసాం మనం. అక్కడ వస్తుంది ఫంక్షన్ హాల్, అదే బిల్డింగ్ కనిపిస్తుంది, బిల్డింగే కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్. సో కస్టమర్ అయితే డ్రాప్ చేసేసరికి మనకు వచ్చిన పేరైతే ఇది 62.97, 63 రూపీస్ నియర్ బై. సో కస్టమర్ డ్రాప్ చేసి ఇంకొక డ్రాపింగ్ అయితే వచ్చింది. సో కస్టమర్కి డ్రాపింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళే టైంలో ఏమైందంటే కస్టమర్ నియర్ బై డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేస్తాడు కస్టమర్ అయితే. సో మనకి క్యాన్సిలేషన్ ఫీ అయితే వచ్చింది ఒక 15 రూపీస్ నియర్ బై. సో అక్కడ నుంచి క్యాన్సిల్ చేసిన అయితే మరొక రైడ్ వచ్చింది, సెకండ్ రైడ్. సో ఇక్కడ మన గోపాలపట్నం నుంచి కస్టమర్ని రామ్నగర్ తీసుకుని వెళ్ళాలి డ్రాపింగ్ లొకేషన్. సో ఇది ఆన్ ద వే గోపాలపట్నంకి వెళ్ళే వే, ప్రహ్లాదపురం నుంచి గోపాలపట్నంకి వెళ్ళే వే ఇదంతా. సో కస్టమర్ పికప్ చేసుకుంటే అయితే వెళ్దాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక వే చూపిస్తుంది చూసారా, గోపాలపట్నంకి వెళ్ళే వేలో. సో ఈ పైనుంచి అంటే మనకి గోపాలపట్నం అయితే ప్యారల్ రోడ్ అనమాట, డైరెక్ట్గా నేర్చుకుని వెళ్ళిపోవచ్చు. ఇది గోపాలపట్నం జంక్షన్, ఇది ఆర్టీ సింహాచలం వెళ్ళే ఆర్టీ.
ఇదంతా భూపాలపట్నం రోడ్ ఇది. రైట్ సైడ్ అయితే సిఎంఆర్ ఫంక్షన్ సిఎంఆర్ మాల్ అది. సైడ్ వచ్చి సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్ అది. కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాం. ఆన్ ద వేలో మనం ఇంకా కంచరపాలెం బ్రిడ్జ్ మీద అయితే ఉన్నారు. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో కంచరపాలెం బ్రిడ్జ్ కోసం నా మెమరీస్ పెట్టాను. సో ఆ వేలో వెళ్తున్నా కంచరపాలెం భయా. అలాగే వచ్చేసరికి మన అన్ని చాలా దొరుకుతుంది. ఇది మన డ్రైవ్ రోడ్ లెఫ్ట్ సైడ్ లో చూసేది అంతా ఫుడ్ సంబంధించిన జంక్షన్ ఇది, ఫుడ్ కాంప్లెక్స్. సో ఎటు జైడ్ ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. సో డ్రైవ్ రోడ్ కంపల్సరీ వెయిట్ చేయండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. మన జిహెచ్ఎం తీసేది. సో కస్టమర్ అయితే మనం రామ్నగర్ లొకేషన్ అయితే డ్రాప్ చేస్తాము. సో డ్రాప్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఫెయిర్ ప్రైస్ వచ్చేసరికి కొన్ని డిస్ప్లే చూపిస్తాను చూడండి. 85.30 అయితే వచ్చింది మన దగ్గర. ఇది ఒక 10 కిలోమీటర్స్ ఉన్నది అక్కడ నుంచి. సో థర్డ్ అయితే వచ్చింది మనకి ఇక్కడ కృష్ణానగర్ నుంచి ఎన్ఏడి డ్రాపింగ్ అయితే ఒకటి వచ్చింది. సో కస్టమర్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా కృష్ణానగర్. సో కస్టమర్ పికప్ లొకేషన్కి వెళ్ళి ఆన్ ద వేలో ఇది. సిరిపురం నుంచి ఇలా కిందకి టౌన్లోకి వెళ్తే ఆర్కే బీచ్ రోడ్డు అయితే వస్తుంది. ఇది సుబ్బరంరెడ్డి గెస్ట్ హౌస్కి వెళ్ళే అవే ఇది ఆర్కే బీచ్. అలా మనం డౌన్కి వెళ్ళిపోతే ఆర్కే బీచ్. సో ఆర్కే బీచ్ బస్ స్టాప్, ఆర్కే బీచ్ జంక్షన్ ఇది. సో ఆర్కే బీచ్ నుంచి అలా రైట్ టర్న్ తీసుకుంటే మనకి బీచ్ రోడ్లో లెఫ్ట్ సైడ్ అంతా బీచ్, రైట్ సైడ్లో ఒక హోటల్ చూపిస్తుంది, నోవోటెల్ హోటల్. సో ఇదంతా నోవోటెల్ హోటల్ ఇది రైట్ సైడ్లో మనం చూస్తుంది. సో అలా బీచ్ రోడ్ నుంచి మనం కృష్ణానగర్ వెళ్ళాలా. ట్రాఫిక్ కూడా అంత పెద్దగా ఏమి లేదు ప్రజెంట్ రైట్ నౌ అయితే. అదే ఈవినింగ్ చూస్తే కొంచెం రష్ ఉంటుంది, వ్యూ కూడా చాలా ఇదిగా ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇది గోకుల్ పార్క్ అండి, చిన్న పార్క్ గోకుల్ పార్క్. సో ఈ రోడ్డు నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఫిషింగ్ హార్బర్ వస్తుంది. సో అది ఎదురుగుండా కనిపిస్తుంది కదా మనకి హార్బర్ పార్క్, అది ఫిషింగ్ హార్బర్. సో వస్తున్న మనకి జంక్షన్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఫిషింగ్ హార్బర్, రైట్ సైడ్ తీసుకుంటే మనకి కేజీహెచ్ పైకి వెళ్ళొచ్చు, కింగ్ జార్జ్ హాస్పిటల్. సో ఆ వేలోకి వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడే ముందుకు వెళ్ళి కొంచెం రైట్ టర్న్ తీసుకుంటే కస్టమర్ పికప్ లొకేషన్ ఉంది. కస్టమర్ అయితే డ్రాప్ చేస్తాము డ్రాపింగ్ లొకేషన్. సో దాని మనకు గాను 80 రూపీస్ అయితే ఎర్న్ చేయడం జరిగింది. సరికి ఓకే. సో నెక్స్ట్ అయితే అక్కడ నుంచి ఇంకొక రైడ్ వచ్చింది మనకి యూబర్లో. కస్టమర్ మాధవదార్ నుంచి పోర్ట్ కస్టమ్ హౌస్ దగ్గర డ్రాప్ చేయాలా. సో కస్టమర్ని ఎక్కించుకొని డ్రాపింగ్ లొకేషన్కి వచ్చే వేలు అనేది ఇదంతా పోర్ట్ వే అనమాట. సో 5th రైడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 6th రైడ్ అయితే ఒకటి వచ్చింది మనకి సీతందర్ ఎన్ఆర్ఓ హాస్పిటల్ నుంచి యశోదేవ్ జంక్షన్ నియర్బై డ్రాప్ చేయాలి కస్టమర్ని. సో కస్టమర్ని పికప్ చేసే వెళ్ళే వే ఇది మనకి 4th రౌండ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళాలా. సో నియర్బై మన పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్నాము. సో అలా అక్కడ నుంచి సీతమదర్ రోడ్ ఇది అంతా. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనకి ఎన్ఆర్ఓ హాస్పిటల్ అనేది వస్తుంది కస్టమర్ పికప్ లొకేషన్. సో వచ్చే లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగే మనకి ఎన్ఆర్ఐ క్వీన్స్ హాస్పిటల్ సీతమ్మ. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్లో మనకి ఒక రైడ్ వచ్చింది ఎన్ఏడి నుంచి. ఎన్ఏడి అంటే నియర్బై కాకాని నగర్ నుంచి కస్టమర్ని జగదంబ తీసుకెళ్ళాలా. జగదంబ జంక్షన్ వెళ్ళాలి కాకాని నగర్ నుంచి. సో కస్టమర్ పికప్ చేసుకోనికైతే ఎన్ఏడి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నా. ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి రైట్ తీసుకొని పైకి వెళ్తే అంతా కాకాని నగర్ రూటు, పైన అంతా ఫ్లైఓవర్ బ్రిడ్జ్, కింద నుంచి వేరే నుంచి వెళ్తున్నా అనమాట.
సోలా స్టేట్కి వెళ్ళిపోతే మనకి కాకాని నగర్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్, ఇంకా అలా గాజువాక వరకు వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే ఇది. కింద రైల్వే ట్రాక్ ఉంటుంది. సో మన రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ మనం వెళ్తున్నాం. సో ఇదంతా నేషనల్ హైవే ఎన్ఏడి నుంచి నేషనల్ హైవే కాకాని నగర్కి వెళ్ళే ఇదే. సో వచ్చే సిగ్నల్ నుంచి ఏంటంటే మనకు రైట్ తీసుకోవాలా. కన్నం సిగ్నల్ నుంచి రైట్ సైడ్లోకి వెళ్తే ఆ ఏరియా అంతా కాకాని నగర్. సో కాకాని నగర్ ఏరియాలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. కస్టమర్ పికప్ లొకేషన్కి అయితే నియర్ బై ఉన్నాం మనం. సో కస్టమర్ లొకేషన్కి అయితే నియర్ బై రీచ్ అయిపోయాను. కస్టమర్కి అయితే కాల్ చేశాను, పికప్ లొకేషన్కి వచ్చామన్నారు. సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా. సో కస్టమర్ అయితే మన జగదంబ జంక్షన్లో డ్రాప్ చేసేసాం కస్టమర్. సో డ్రాప్ చేసేందుకన్నా 95 రూపీస్ సంథింగ్ అయింది ఛార్జ్. సో కస్టమర్ 100 రూపీస్ పే చేశారు మనకి. ఓకే పర్వాలేదు. టైం అయితే 9 నియర్ బై కావస్తుంది. సో ఇంకా టైర్డ్ అయిపోయాను. యాక్చువల్లీ లాస్ట్ 2-3 డేస్ ఏమంటే సో బ్యాక్ సైడ్ కొంచెం పెయిన్ అయితే బాగా వస్తుంది. సో నెక్కి బ్యాక్కి మధ్యలో ఈ భుజం దగ్గరలో బాగా పెయిన్ అయితే వస్తుంది. సో దాని నుంచి కొంచెం ట్రబుల్ అయితే ఫేస్ చేస్తున్నాను. సో అందుకే నాకు ఇంటికి వెళ్ళి కొంచెం మెడిసిన్ ఏమైనా తీసుకుని రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా రావచ్చని చెప్పి ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇది ఇంటికి వెళ్ళి ఆన్ ద వేలో కంచర్పాలెం, కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫ్లైఓవర్ ఇది. సో ఈ ఫ్లైఓవర్ కింద నా చిన్ననాటి మెమరీస్ అనేవి చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో నా చిన్నతనం నుంచి 25-28 ఇయర్స్ నా లైఫ్ ఇక్కడే గ్రో అయింది. సో చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడడం, బయటికి సినిమాలు గట్ట వెళ్ళడం, స్కూలు. సో ఏదైనా ఆ చిన్ననాటి లైఫే. సో అన్నీ బ్రిడ్జ్ ఎక్కినప్పుడల్లా నాకు అన్ని మెమరీస్ పాతవన్నీ గుర్తొస్తాయి. సెపరేట్ సో ఇదే నా వెహికల్ పల్సర్ 150. సో ప్రజెంట్ అయితే ఇదే మనకి ఫుడ్ పెడుతుంది నాకు మా ఫ్యామిలీకి. సో నిజంగా దీనికి ప్రాణం కను ఉంటే తను చాలా తిట్టుకుంటుంది, ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నాను దానికి. సో మనకి హార్ట్ తెలుగు దీనికి ఇంజిన్ అలాగా. సో ఈ రోజు వచ్చిన ఎర్నింగ్స్లో అయితే హాఫ్ అమౌంట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశాను. ఇంజిన్ ఆయిల్ చేసి చాలా రోజులైంది. సో హాఫ్ అమౌంట్ దానికే స్పెండ్ చేయవలసి వచ్చింది, ఎందుకంటే మెయిన్ కంపల్సరీ. సో ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఇంటికి వెళ్ళే వే ఇది. సో ఈరోజు అయితే ఒక 1200 వరకు అయితే ఎర్న్ చేశాను. సో అందులో హాఫ్ అమౌంట్ అయితే నా బ్రతుకు జట్కా బండికి స్పెండ్ చేయవలసి వచ్చింది. మా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినా నా బ్రతుకు జట్కా బండికి. సో ఇంకా ఈరోజు వచ్చేసరికి నా యూట్యూబ్లో కూడా ఒక నిన్న 105 ఐ థింక్ ఉండేది. ఈరోజు ఒక 110కి అయితే రీచ్ అయింది. ఒక 5 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో 5 మెంబర్స్కి కూడా మనస్ఫూర్తికంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇంకా మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సో అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్, బై బై, సీ యూ టుమారో విత్ డే 4. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. సైనింగ్ ఆఫ్ మీ త్రినాథ్.